విశాఖలో యోగా దినోత్సవం ద్వారా గిన్నిస్ రికార్డు నెలకొల్పామని భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు అన్నారు. శనివారం ఆయన భీమిలి వద్ద నిర్వహించిన యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఏదైతే ఇప్పుడు దాకా ఉన్న గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ విశాఖ వేదికగా ఆ పాత రికార్డు బ్రేక్ కావటం, విశాఖ ఈరోజు కొత్త రికార్డుకు నాంది పలికింది. గతంలో 2023లో ఏదైతే సూరత్లో ఇదే డేట్న జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా 153,000 మందితోటి ఇప్పటిదాకా ఉన్న ఒక రికార్డు నెలకొల్పితే, ఆ రికార్డుని ఇప్పటికే జస్ట్ ఈ క్యూఆర్ కోడ్ మేము బయలుదేరే ముందు కంట్రోల్ రూమ్ లో ఇన్ఫర్మేషన్ ప్రకారం 2 లక్షల మంది పైగా రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇక్కడ ఫిజికల్ గా ఈ కంపార్ట్మెంట్ లోకి జాయిన్ అయిన వాళ్ళు ఎంతమంది లోపల ఉన్నారు, అంతకు మించి రెట్టింపు జనం బయట ఉన్నారు. మాకు ఉదయం 4 గంటల నుంచి కూడా చూస్తా ఉంటే ప్రతి చోట నుంచి కూడా ఊర్లో బయలుదేరేటప్పుడు మాకు బస్సులు చాలలేదు, ఎక్స్ట్రా బస్సులు కావాలి అని ఒక గొడవ. అక్కడి నుంచి తీరా వస్తే ఒక 1000 మంది ఉన్న కంపార్ట్మెంట్ దగ్గరికి 2-3 వేల మంది బయట పబ్లిక్ ఉండి, ఒక రకంగా చెప్పాలంటే తోపులాట జరుగుతా ఉంది. ఇది ఎవరు కూడా ఊహించని అనూహ్యమైన స్పందన. మేమైతే జనాలు అంత పొద్దున్నే రాగలుగుతారా, లేకపోతే ఇది కరెక్ట్ గా మనకు అవుతుందన్న చిన్న దీంట్లో ఉన్నాం. అయితే రాత్రి 12 o'clock 1 o'clock నుంచే ఆ జనాల్లో కదలిక మూవ్మెంట్ చూసిన తర్వాత మళ్ళీ అప్పటికప్పుడు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ నారాయణ గారికి, కంట్రోల్ రూమ్ కూడా అందరికి ఫోన్లు చేసి ఏర్పాట్లు పెంచుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా యోగా అనేది ఏదో ఒక ఆసనం కిందనో లేకపోతే ఒక రోజు చేసే కార్యక్రమం కాదు. ఇది ఒక దైనందిన జీవితంలో భాగం కావాలి, ఒక లైఫ్ స్టైల్ కావాలి. చాలా సింపుల్ టెక్నిక్స్ ద్వారా కొంచెం టైం స్పెండ్ చేస్తే మనం ఆరోగ్యంగా ఉండడానికి ఎంతో ఉపయోగపడుతుంది. శారీరక ఫిట్నెస్ కాకుండా మానసిక ఫిట్నెస్ కూడా ఉండే విధంగా యోగా ఖచ్చితంగా అందరూ కూడా క్రియేట్ చేస్తూ ఉంది. నిన్నే లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది, ఏదైతే ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ప్రతి వారంలో కూడా ఒక రోజు యోగా డేగా కూడా స్కూల్స్ లో పిల్లలకి పెడతా అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి ఇటువంటి మంచి యోగాకి వైజాగ్ వేదిక కావటం, దానికి సాక్షాత్తు ప్రధానమంత్రి గారితో పాటు గౌరవ ముఖ్యమంత్రి